ఇప్పుడైతే కర్రీ చేసే ఇంట్రెస్ట్ లేదు. అందుకే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. మన దగ్గర ఉన్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బంగాళదుంపలు, క్యారెట్, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నా దగ్గర గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఈ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా మగ్గించుకున్నాను. ప్రాసెస్ అయితే సేమ్ బగారా లాగే ఉంటది. కానీ నేను మసాలా యాడ్ చేయలేదు. ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయకుండా ఇలా చేశాను అనమాట. పిల్లలకైతే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. మీరు ఆయిల్కి బదులు గీతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకి చాలా హెల్దీ కూడా. ప్రజెంట్ నా దగ్గర అయితే గీ లేదు, అందుకే ఆయిల్తో చేశాను. ఫస్టే వాటర్ పోయకుండా డైరెక్ట్గా బియ్యాన్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎసరు పోసుకుంటే బియ్యం మంచిగా ఉదుకుతాయి. రైస్ అయితే పొడి పొడిగా ఉంటుంది, మెత్తగా ఉండకుండా బాగుంటుంది. సో ఇంకా లిడ్తో క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఒక 5 నిమిషాలు అయిపోతే ఉడికిపోయిద్ది. ఏం చేయలేక కర్రీ వండే దాంట్లో నువ్వు రైస్ వండుతున్నావు అనుకుంటున్నారా? ఒకరైతే కామెంట్ చేశారు, కొన్న గిన్నెకి న్యాయం చేస్తుంది శైలు అని. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఇంక ఇందులోకి రైతాతో చాలా బాగుంది, సూపర్ ఉంది. కొట్టండి మరి ఇంకా లైక్, వీడియో నచ్చితే.